సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. వైసీపీ నిర్వహించిన 2 రోజుల ప్లీనరీ సమావేశం అనంతరం పార్టీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసంతో ఆయన చాలా జోష్పై ఉన్నారు. అంతేకాకుండా ప్లీనరీలో జగన్పై నేతలంతా పొగడ్తల వర్షం కురిపించడం, జగన్ కూడా 2 ఏళ్ల ముందే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించడం, వాటిలో ప్రజలను ఆకర్షించే అనేక పథకాలు ఉండడంతో పార్టీలో నేతలంతా చాలా ఖుషి అయిపోతున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో మహిళల సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన రోజా ఓ రేంజ్లో జగన్పై పొగడ్తలు, అదే సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శల దాడిని ఎక్కుపెట్టారు. వైఎస్ జగన్ ని బాహుబలితో పోల్చారు. బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసినా, రాజుగా ప్రకటింప చేసుకున్నా చివరికి పట్టాభిషేకం బాహుబలికే దక్కుతుందని చెబుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని, కానీ చివరికి పట్టాభిషేకం మాత్రం జగన్నే దక్కుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా దానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. జగన్ ని బాహుబలితో పోల్చుతూ రోజా మాట్లాడుతున్నంతసేపు జగన్ చాలా ఎంజాయ్ చేశారు. అయితే వైసీపీ ప్లీనరీపై టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎప్పటిలాగే వైఎస్ జగన్ పై ఆయన విమర్శలు కురిపించారు. కొత్తగా చేసిన విమర్శలు ఏవి పెద్దగా లేవు. ప్రశాంత్ కిషోర్ ను పార్టీ అధ్యక్షుడు చేయాలని మాత్రం ఆయన ఉచిత సలహా ఇచ్చారు. అదే సందర్భంలో టీడీపీ అవినీతిపై వైఎస్ జగన్ ప్రచురించిన పుస్తకంలో చేసిన ఆరోపణలు నిజం కాదని ఖండిస్తూనే జగన్ అబద్దాల్లో బాహుబలి అని పేర్కొన్నారు. కానీ నిజానికి బాహుబలి పరాక్రమానికి, పోరాటానికి, ధీరోదత్తానికి నిదర్శనంగా బాహుబలి చిత్రంలో ప్రజలకు తెలుసు. కానీ సోమిరెడ్డి చేసిన ఆరోపణకు బాహుబలికి ఎక్కడా సింక్ కాలేదు. సోమిరెడ్డి పేర్కొన్న లక్షణం బాహుబలి రక్తంలో లేదు. కాబట్టి టీడీపీ కూడా వైఎస్ జగన్ బాహుబలి అంగీకరించిందని వైసీపీ శ్రేణులు మాత్రం అనుకుంటున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.